అదే ఢిల్లీ పీఠం. ఆధిపత్యం కోసం ఒక పార్టీ పోరాటం, జెండా పాతాలని మరో పార్టీ ఆరాటం, ఉనికి చాటుకోవాలని ఇంకో పార్టీ వ్యూహం. మొత్తానికి హస్తినలో రాజకీయం వింటర్లోనూ వేడి పుట్టిస్తోంది. నిజానికి వచ్చే ఏడాది ఆరంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు. కానీ హస్తినని హస్తగతం చేసుకోవాలని ఇప్పట్నుంచే కొదమ సింహాల్లా తలపడుతున్నాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని ఎన్డీఏ. కొడితే కొట్టాలిరా, రాజధాని ఢిల్లీని గట్టిగా కొట్టాలిరా. అన్ని రాష్ట్రాలు ఒకెత్తు, ఢిల్లీ ఒక్కటే ఒకెత్తు. 600 ఏది ఏమైనా ఆ ఒక్కటి కొడితే చాలు. హస్తిన దక్కితే దేశంలో కమలం హవాకు తిరుగుండదు. ఇది బీజేపీ ఆలోచిస్తున్న తీరు. ఎలాగైనా హస్తిన చేజారకూడదు. ఎత్తులకు పై ఎత్తులు వేసినా సరే క్లీన్ స్వీప్ చెయ్యాలి. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సిందే. అది ఒంటరిగానే. సింహం సింగిల్ గా వస్తుందంటారే, అలాగా. సామాన్యుడు కాదు, కేజ్రీవాల్ అసామాన్యుడని నిరూపించుకోవాల్సిందే. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అనుసరిస్తున్న వ్యూహం. చాలాసార్లు అధికారంలో ఉన్నాం, మళ్లీ ఉనికి చాటుకుంటే దేశవ్యాప్తంగానూ పుంజుకోవచ్చు. ఇప్పటికే ఇండియా కూటమి వీక్ అయిందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాదికైనా పుంజుకోకుంటే ఇక అంతా చేజారినట్లే. ఆ తరువాత ఇంకేం మిగలదు. ఇది హస్తం పెద్దల హడావుడి. మొత్తానికి ఢిల్లీ సీఎం పీఠం కోసం కొదమ సింహాల్లా తలపడుతున్నాయి ఆప్, బీజేపీ. కాంగ్రెస్ కూడా రేసులో ఉన్నా ప్రధానంగా కేజ్రీవాల్ కు కేంద్రానికి మధ్య అమీతుమీ అన్నట్లు వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఇప్పట్నుంచే బీజేపీ వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికల అస్త్రాలకు పదును పెడుతోంది. అందని ద్రాక్షలా ఊరిస్తున్న హస్తినను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కమలం పార్టీ రకరకాల ప్లాన్స్ వేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏం తక్కువ తినలేదు. బీజేపీకి కౌంటర్ వ్యూహాలను వేస్తూ రేసులో దూసుకెళుతోంది. ఎలాగైనా ఢిల్లీని వదులుకోకూడదని కంకణం కట్టుకుంది. 1952 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో 7 ముఖ్యమంత్రులుగా చేశారు. మొదట కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాంగ్రెస్ నుంచి బ్రహ్మప్రకాష్ తొలిసారి ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 37 ఏళ్ల పాటు చీఫ్ మినిస్టర్స్ వ్యవస్థ లేకుండా ఢిల్లీలో రాష్ట్రపతి, లెఫ్టినెంట్ గవర్నర్ల పాలన కొనసాగింది. మళ్లీ 1993లో మదన్ లాల్ ఖురానా బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. కానీ కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ ఎక్కువ కాలం ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె 1998 నుంచి 2003 వరకు దాదాపు 15 ఏళ్లకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఢిల్లీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత మాత్రం షీలా దీక్షిత్ సొంతం. 2013లో కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్ పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించింది. 2013 డిసెంబర్ 4న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పై కేజ్రీవాల్ ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పాలన మొదలైంది. అయితే జన్లోక్పాల్ బిల్లు ఢిల్లీ శాసనసభలో ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ 49 రోజుల తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2015లో రాష్ట్రపతి పాలన పెట్టారు. ఆ తరువాత 2015లో ఢిల్లీ శాసనసభకు మళ్లీ ఎన్నికలు జరిగాయి. 70 స్థానాలున్న అసెంబ్లీలో 67 స్థానాల్లో అనూహ్యంగా ఆప్ విజయం సాధించింది. దీంతో రెండోసారి అధికారం సొంతం చేసుకున్నారు కేజ్రీవాల్. తరువాత కూడా ఆప్ రైజింగ్ అలాగే కొనసాగింది. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు 70కి 62 స్థానాలు ఆప్ దక్కించుకుంది. బీజేపీ నామమాత్రపు సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా హస్తినలో పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. దీనికి అందివచ్చే అన్ని అవకాశాలను వదులుకోకుండా అస్త్రాలుగా ప్రయోగిస్తోంది. నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాంరా, తేల్చుకుందాంరా అన్నట్లు సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారు కేజ్రీవాల్. ఇండియా కూటమిని కాదని, బీజేపీతో ఆప్ ఒంటరిగానే ఎదుర్కోబోతోందని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండదని తెగేసి చెప్పారు. దీంతో వచ్చే ఢిల్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనున్నాయి. ఢిల్లీ నీదా నాదా
సత్తా చాటేదెవరో తేల్చుకుందాం రా. సై అంటే సై, తగ్గేదేలే. ఇలా సాగుతోంది హస్తినలో ఆప్ బీజేపీ మధ్య రసవత్తర రాజకీయం. ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్రమయ్యాయి. ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్ని ఆకట్టుకునే పథకాలు, మేనిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి. అదే సమయంలో అవినీతి అక్రమాలపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కేజ్రీవాల్ మాత్రం సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగి బీజేపీతో తాడో పేడో తేల్చేసుకుంటానంటున్నారు. మొదట ఇండియా కూటమిలో చేరిన కేజ్రీవాల్ ఆ తరువాత కూటమికి దూరమయ్యారు. పంజాబ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో దోస్తీ లేకుండా ఒంటరిగానే వెళ్లింది ఆప్. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే జరగబోతోంది. కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లబోమని క్లారిటీ ఇచ్చేశారు కేజ్రీ. ఈసారి ఎలాగైనా ఒంటరిగా ఢీకొట్టి ఢిల్లీని చేజిక్కించుకుని రికార్డులు తిరగరాయాలనేది కేజ్రీవాల్ పట్టుదల. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో జైలుకెళ్లొచ్చాక ప్రజల విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎం పదవిలో కూర్చోనంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసి రాజీనామా చేశారు కేజ్రీవాల్. 2025 ప్రారంభంలో వచ్చే ఢిల్లీ ఎన్నికలపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారాయన. బీజేపీ కూడా ఈసారి కేజ్రీవాల్ను ఓడించగలదా అంటే అనుమానం ఎత్తుకున్నదంటే బీజేపీ నుంచి ముందర ఒక పెద్ద నాయకుడు, ఒక పాపులర్ లీడరు ఎవరు కనపడట్లేదు. ఒక రకంగా చూస్తే కేజ్రీవాల్కి మాత్రం ఈసారి ఎలక్షన్ పెద్ద ఛాలెంజ్ వస్తుంది. ఇది కేజ్రీవాల్కి ఫైట్ ఫర్ లైఫ్. ఈసారి ఓడిపోతే ఆయన పార్టీ మళ్ళీ పైకి రావడం కష్టం, ఎందుకంటే పక్కన కాంగ్రెస్ కూడా ఉన్నది. ఇటు ఎన్డీఏ కూడా దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయాలతో జోష్ మీదుంది. మోదీ 3.0 నినాదం, డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి పథకాల పేరుతో ఓటర్లను ఆకర్షించడంలో సఫలమైంది. 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్డీఏ అధికారాన్ని చేజిక్కించుకుని స్పీడ్ మీదుంది. ఇదే జోరును కంటిన్యూ చేసి ఢిల్లీ ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ వ్యూహం. దీనికి ఢిల్లీ లిక్కర్ స్కామ్, కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణల్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంటోంది. ఈ ఏడాది మార్చి 21న లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో ఈడీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. దేశంలో అధికారంలో ఉండి అవినీతి ఆరోపణలతో అరెస్టైన సీఎంగా కేజ్రీవాల్ తీహార్ జైలుకెళ్లారు. అంతకుముందే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇదే కేసులో తీహార్ జైలుకు వెళ్లారు. మే 10న ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చారు. గడువు ముగిశాక మళ్లీ జైల్లో లొంగిపోయారు. సెప్టెంబర్ 13న మళ్లీ షరతులతో బయట అడుగుపెట్టారు. కానీ తాను సచ్చీలుడినని నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో కూర్చోనని రాజీనామా చేసి ఎన్నికల రణరంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి గత 3 ఎలక్షన్స్ లో బీజేపీకి, నరేంద్ర మోడీకి ఫేవర్ మాత్రం ఢిల్లీ ఓటర్స్ చూపెట్టారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 2013 నుంచి కేజ్రీవాల్ చెప్పే మాటలు, కేజ్రీవాల్ ఆఫర్ చేసే పరిపాలన ఇష్టం వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచి ఈవేళకి 2013 అనుకోండి, ఇంకా ముందులు అనుకోండి, ఒక పెద్ద నాయకుడు మాత్రం రాలేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఢిల్లీలో బీజేపీ కేజ్రీవాల్ పై వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు సీఎం బంగళా పేరుతో కేజ్రీవాల్ ను టార్గెట్ చేసింది. అధికారంలో ఉన్నప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీలో సీఎం నివాసానికి మార్పులు చేశారన్న ఆరోపణల్ని తీవ్రం చేసింది. ప్రజాధనంతో ఇంద్రభవనం నిర్మించుకున్నారని మండిపడుతోంది. ఢిల్లీలో ఓ పక్క పాలన కుంటుపడిందని, కేజ్రీవాల్ అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తోంది. అయితే ఆప్ అధినేత తగ్గేదలే అంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ గతంలో యత్నించిందన్న ఆయన ఇప్పుడు మరోసారి ఎన్డీఏపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో బీజేపీ ఓట్లను తొలగిస్తోందంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో ఆప్నకు ఓటేసిన వారినే టార్గెట్ గా ఓట్లను తొలగిస్తోందని ఆరోపించడం కలకలం రేపుతోంది. మొత్తానికి త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా జరగనుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఢిల్లీ ప్రజల మైండ్లో ఏముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.